సరిపోదా శనివారం ఆదివారం కూడా సరిపోతుంది సినిమా చూడడానికి. సో ఇంకా చూడాలి మీరు స్టార్టింగ్ 174 నిమిషాలకి స్టార్టింగ్ ఫ్లోలో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి సినిమాకి ఎంటర్ అవుతాం. ఆ సినిమాలో ప్రతి సీన్ ఎలా ఉంటుంది అంటే దెబ్బకి అంటే ఆ దెబ్బలు కాదు, దెబ్బకి దెబ్బ ఉంటుంది సినిమా. అయితే ఎస్జే సూర్య ఇటు నాని ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు హైలైట్ భయ్య. మెయిన్ ఎస్జే సూర్య ఉన్నప్పుడు ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్కరు సినిమాని చూడండి, ఎవరికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం జరిగింది. బ్రో సరిపోతా శనివారం మూవీ ఇప్పుడే నేను గురువారం చూసేసి వచ్చినాను. మూవీ గురించి మనం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సెప్షన్ నేను హానెస్ట్గా చెప్తాను. మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో నాకు తెలియదు. సో నాకేమనిపించిందంటే మూవీ వచ్చేసి ఒక అబో యావరేజ్ అని నాకు అనిపించింది అంతే బ్రో. అంటే మరీ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అని నేను చెప్పలేను అనమాట. అబో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మూవీలో మనకు ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. ఒక 2-3 ఉన్నాయన్నమాట. హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంతగానం లేదు సినిమా అయితే. మేము ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితే లేదు. సినిమా ఓవరాల్గా బాగుంది. సాంగ్స్ లేకపోవడం అంటే ఒక 2 సాంగ్స్ ఉండడం అదే కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. అలాగే హీరోయిన్ మధ్యలో బాండింగ్లు అంటే లవ్ ట్రాక్ అనేది ఎక్కువ చూపించలేదు. అలాగే ఫైట్స్ అయితే బీవచ్చు అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నిజంగా శనివారం వస్తే చాలు ఫైట్స్ పండగ అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి. నాని అన్న యాక్టింగ్ బాగుంది. స్టోరీ అనేది ఒక 3 అవర్స్ ఉండడం అనేది కొద్దిగా తీసుకోలేకపోతున్నాం. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమాని అయితే చూడండి. నేను 5/4 ఇస్తాను ఖచ్చితంగా. 4లో 3 ఎస్జే సూర్యకి, మీద 1 ప్రియాంక మోహన్, స్క్రిప్ట్ మొత్తం అంతా అన్ని ఎడికి భయ్యా. సో సినిమా చూడండి, ఎవరు మిస్ అవ్వదు. మంచి ఎంటర్టైన్మెంట్. కొంచెం ఫ్లాట్ నరేషన్ మనకు ఉంటుంది, కొంచెం ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే మనకు ఉంటుంది. బట్ కానీ స్టోరీ తీసుకున్న లైన్ నిజంగా మనం మెచ్చుకోవాలన్నమాట. ఆ కోపాన్ని అంతా అణుచుకొని శనివారం రోజున ఆ కోపం కానీ ఇంకా ఉంటే అది నిజమైన కోపమని ఆ కోపంతో ప్రొసీడ్ అవుతాడనమాట. ఆ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. అండ్ మనకు నాని యాక్టింగ్ అంటే మనం ఏమీ తప్పులు పట్టలేము బ్రో, ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. బట్ కానీ ఈ మూవీ చూసి మనం బయటకు వచ్చిన తర్వాత నాని యాక్టింగ్ కంటే మనం ఎస్జే సూర్య యాక్టింగ్ని కొంచెం మెచ్చుకుంటాం మనము. సెంటిమెంట్, ఫైట్స్, ఇంట్రడక్షన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఫైట్స్ ఉన్నాయి, ఆ డ్రామా ఉంది. నెక్స్ట్ వచ్చి హీరోయిన్ మధ్యలో ఆ బాండింగ్ అనేది లవ్ ట్రాక్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఓవరాల్గా అయితే సూపర్. లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ఈ సాంగ్స్ వరకు అయితే సూపర్. కానీ అంటే నాన్నగారి సినిమా అంటే కొన్ని మెలోడీ సాంగ్స్ కానీ లేడీ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉంటారు నాన్నగారికి. కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే లేడీ ఫ్యాన్స్ అనేది కొద్దిగా తగ్గుతారేమో అనిపించింది. ఎందుకంటే మాస్ లుక్లో అయితే చాలా బాగుంది. కానీ అప్పుడు మనం నాన్నగారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆ కామెడీ టైమింగ్ అనేది అది లేదు ఈ సినిమాలో. ఎందుకంటే నాని అనేది ఆబ్వియస్లీ హీరో మనకు తెలిసిందే. కానీ దానికి సరిగడ్డ క్యామియో దించింది, సరైన క్యారెక్టర్ దించింది ఎస్జే సూర్య. హైలైట్. ఆయన్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేడని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా బాగుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. సినిమాని అయితే చూడండి. మూవీ ఎస్జే సూర్య అని చెప్తాను భయ్య, 1 man షో. నానికి మనం 10కు 9 ఇస్తే ఎస్జే సూర్యకి వచ్చేసి 9.5, 9.8 కూడా మనం ఇస్తాము. సో ఆ లెవెల్లో ఎస్జే సూర్య విలనిజం చూపించినాడు. ఈ స్పైడర్ కావచ్చు, లేకపోతే జిగర్తండ 2 కావచ్చు, ఇంకా శంభూతో మూవీ ఉన్నాయి కదా, వాటన్నిటికంటే ఎస్జే సూర్య అయితే బెస్ట్ యాక్టింగ్ ఇచ్చినాడు ఈ మూవీలో. సో పాజిటివ్స్ విషయానికి వస్తే నాని యాక్టింగు, ఎస్జే సూర్య యాక్టింగు, ముఖ్యంగా జేఎక్స్ విజయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో ఈ 3 అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఏంటంటే మనకు వచ్చేసి కొంచెం కైండ్ ఆఫ్ ప్రిడిక్టబుల్గా ఉంటుందన్నమాట. సో స్క్రీన్ ప్లే కూడా అంత ఎక్సైట్ కలిగించే విధంగా ఉండదు. బట్ అలానే ఒకటే బ్రో మెయిన్ థింగ్ ఏంటంటే అలానే మనకు బోరు కొట్టించదు, అలానే మన సూపర్ ఎక్సైటింగ్ ఫీలింగ్ ఇది. సో సాగుతూ ఉంటుంది మూవీ. సో కాబట్టి నాకు అబో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎంటర్టైన్మెంట్ అంటే ఆ లుకింగ్ వైజ్ కానీ మాస్ లుక్లో రఫ్ లుక్ ఉంది, కానీ ఫైట్స్ ఎక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది ఎక్కువ. అంటే స్టోరీ అన్న డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్టోరీ అనేది కొద్దిగా లాగ్ అనిపించింది, కానీ డైరెక్షన్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ గా బాగుంది. ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ మీకు బంచికలు కావాలంటే ఈ సినిమా కొద్దిగా వేరే సినిమాకి వెళ్ళండి. అదేనా రొమాన్స్ అవి తక్కువ ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే. థ్యాంక్ యూ. కొంచెము మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక 170 minutes మూవీ లెంత్ ఉంటే ఆ డెఫినెట్లీ కొంచెం మనకు అంటే సుందరానికి కూడా లెంత్ ఎక్కువైందని ఫీలర్ వచ్చింది నాకు. దీనిలో కొంచెం లెంత్ ఒక 2.5 hours లేదా 2 hours 20 minutes చేసినట్టే బాగుండేదని నాకు అనిపించింది అనమాట. కొంచెం ట్రిమ్ చేసినట్టే. మీరు అన్నట్లు లాగ్ అంటే అదే చెప్తున్నాను కదా, బోరింగ్ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో కొంచెం ఉంది. ఈ మధ్య వచ్చిన రాడ్ సినిమాల కంటే బెటర్. డెఫినెట్లీ 100% బెటర్ బ్రో. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ చూసి ఇంకా నాకు రివ్యూ చెప్పేదానికి కూడా మనసు రాలేదన్నమాట. ఆ లెవెల్లో నేను వెళ్ళిపోయినాను నేను. సో ఆ మూవీస్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ లాట్ మెనీ టైమ్స్ ఈ మూవీ బెటర్. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. నాన్నగారు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ వస్తారు సినిమాకి. ఒకటే సూర్య గురించి చెప్పాలంటే ఏంటన్నా, ఈజ్ మాస్ రౌడీ అనుకోవచ్చు. అసలు నిజంగా ఇంత కిరాతక రౌడీని క్రియేట్ చేయడం హైలైట్. నిజంగా డైరెక్టర్ గారు అయితే ఆయన క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. స్టోరీ కొద్దిగా డల్ అనిపించింది. ఈ మూవీతో టైర్ 1 అంటే డెఫినెట్లీ వెళ్తాడు అని నేనైతే చెప్పను. బట్ కానీ దసరా, ఆయన జెర్సీ లాంటి మూవీలు ఇంకొక 2 పడితే డెఫినెట్లీ నానికున్న టాలెంట్కి, క్యాలిబర్కి, ఫ్యాన్స్కి టైర్ 1 రావచ్చు.
ఒక్క ముక్కలో చెప్పండి సార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే సరిపోతే శనివారం స్టోరీ లైన్ మనకు బాగానే ఉంటుంది, కొన్ని సీన్స్ బాగానే ఉంటుంది. ఓవరాల్ గా తీసుకుంటే ఒక అబౌవ్ యావరేజ్ మూవీ. స్టిల్ థియేటర్స్కి వచ్చి హ్యాపీగా చూడొచ్చు. ఏ స్టైల్ కానీ ఆ లుకింగ్ వైజ్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. లేదు భయ్య, నిజంగా నాని అన్న క్యారెక్టర్ వైజ్ గా నాని అన్న క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే ఆ విలన్ గా సూపర్ గా చేసిండు సూర్య అన్న. అసలు అమ్మో ఫాదర్ క్యారెక్టర్ నిజంగా అంటే సాయి కుమార్ గారికి కొద్దిగా డైలాగ్ తక్కువ ఉన్నాయి అనిపించింది, కానీ సాయి కుమార్ గారి క్యారెక్టర్ వైజ్ కోసం ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి ఆ కూల్నెస్ తీసుకొచ్చారు. సినిమా అయితే బాగుందన్న, నాకైతే బాగుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.